నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారండి? సో బుజ్జి బుజ్జి గణపయ్య, ముద్దు ఉండ్రాళ్ళ గణపయ్య మన వీధికి అయితే వచ్చేసారనమాట, మన ఇంటికి వచ్చేసారనమాట. సో ఏ పండగ అయినా సరే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే జరుపుకుంటారనమాట. సో ఒక వినాయక చవితి మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సరదాగా గడుపుకుంటారనమాట. సో ఆయన వస్తున్నాడని చెప్పి మన వీధంతా ఎక్కడ ఉన్న పండ్లు, పూలు, చెరుకులు, అరటి మొక్కలు, ఆయనకు సమర్పించే పత్రాలు అన్నిటితో నిండిపోతాయన్నమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని జరుపుకుంటారనమాట. సో మొత్తం వీధిలో ఉండే వాళ్ళు అందరూ ఒక దగ్గర చేరి ముగ్గులు వేసుకోవడము, ఉట్టి కొట్టడము, రంగోలీ చేసుకోవడము, ఇలా చాలా అంటే చాలా జరుపుకుంటారనమాట. సో మొత్తం వీధి ఊరు మొత్తం కలకలలాడిపోతుందన్నమాట ఆ విఘ్నేశ్వరుడు వస్తున్నాడంటే. సో అందరికీ విఘ్నాలు తొలగించి ఆయన మన అందరి పక్కతోడు ఉండి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదో చిన్నగా మేము చేసిన వినాయక చవితిని చిన్నగా షేర్ చేశాను అనమాట. ప్లీజ్ చూసారు కదా మన వినాయకుడు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడో. సో ఆయన పండుగని మనం చాలా జరుపుకున్నాం కదా. వచ్చేసరికి మళ్ళీ ఆయన మన దగ్గరికి బాగా వచ్చేయాలి, మన బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.